ఇది 2.2 ఎక్సైజ్ అంతా కంప్లీట్ అయింది. నెక్స్ట్ దానికి సంబంధించి నెక్స్ట్ ఉన్నామా మనకి డివైడింగ్ పాలినామియల్స్ ఉన్నాయి సరే డివైడింగ్ పాలినామియల్స్ దీనికి ఒక ప్రాపర్టీ ఉంది మనకి రిమైండర్ థియరమ్ అనే ప్రాపర్టీ ఉంది. ఆ ప్రాపర్టీ చూడండి సార్ dividend is equal to divisor into quotient plus remainder dividend కూడా వాడకపోతుంది dividend is equal to the divisor into quotient plus remainder. ఎలా వస్తుందంటే ఫర్ సపోజ్ నాకు 2 అనే వాల్యూని డివైజర్ గా తీసుకుంటే ఇక్కడ డివిడెండ్ వాల్యూ ఎంత సమ్ 49 తీసుకున్నాం. మరి టోటల్ 49 క్యాన్సిల్ అవుతుందంటే ఎంత క్యాన్సిల్ అవుతుంది 2 24 ఎంత 48 ఇక రిమైండర్ వాల్యూ ఎంత 1. ఇప్పుడు ఈ డివిడెండ్ అనే వాల్యూని ఎలా రాయాలి మరి అనేది అనుకున్నాం. 49 is equal to నువ్వు చేసే డివైడర్ ఇంటూ కోషెంట్ అంటే 2 into 224 అంటే 2 into 24 మరి 2 into 24 ఎంత 48 ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది 1 ఉంది. ఆ 1 ఇక్కడ ఎడిషన్ చేయాలి. ఎడిషన్ వాల్యూ ఎంత +1. అప్పుడు దీని ఒక ఫార్ములా వైజ్ రాస్తే ఫర్ సపోజ్ ఇక్కడ ఇది పాలినామియల్ ఎంత f of x పాలినామియల్ ఏంటి ఇక్కడ f of x అంటే f of x is equal to మరి ఇదేంటిది డివైజర్ అంటే ఏ వాల్యూతో డివైడ్ చేస్తున్నాం ఫర్ సపోజ్ x a into n టైమ్స్ క్యాన్సిల్ అయింది కోషెంట్ ఎంత సమ్ q of x ప్లస్ మరి క్యాన్సిల్ అయిన తర్వాత వస్తుంది రిమైండర్ ఉంది కదా రిమైండర్ వాల్యూ ఎంత f of a. ఇలా ఒక ఫార్ములా వైజ్ ఏం చేశారు ఇక్కడ డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్ అంటే ఏంటి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ వచ్చిన జీరో వాల్యూ ఉంది కదా x - a కి జీరో వాల్యూ ఎంత a x - a కి జీరో వాల్యూ a కాబట్టి ఈ వాల్యూ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అంటే పాలినామియల్ లో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు వచ్చే f of a ఏమవుతుంది రిమైండర్ అవుతుంది. రిమైండర్ అంటే ఎక్కడి నుంచి రాదు ఎక్కడి నుంచి వస్తుంది ఈ యొక్క డివైజర్ వాల్యూ ఉంది కదా డివైజర్ వాల్యూ యొక్క జీరో వాల్యూ ఎంత సమ్ a అనుకుంటే ఈ వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఫైనల్ గా వచ్చే వాల్యూ ఎంత f of a. ఎలా వస్తుంది సార్ అని మీకు డౌట్ రాదు కాబట్టి చెప్తాను చూడండి సార్ f of ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసే వాల్యూ ఎంత a నువ్వు సబ్స్టిట్యూట్ చేసే వాల్యూ ఎంత a సబ్స్టిట్యూట్ చేస్తాం f of a is equal to a minus a into q of x plus f of a. చూడండి ఇక్కడ a minus a ఎంత 0 into q of x ఎంత 0 therefore 0 plus f of a ఫైనల్ ఏమవుతుంది ఇక్కడ f of a అంటే f of a ఈక్వల్ ఏమైంది f of a ఎందుకు వచ్చింది ఇక్కడ నువ్వు రైట్ సైడ్ వాల్యూ దేని సబ్స్టిట్యూట్ చేస్తున్నావు a సబ్స్టిట్యూట్ చేస్తున్నావు రైట్ సైడ్ వాల్యూ a సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లస్ రీప్లేస్ బై a రీప్లేస్ x బై a చేస్తుంటే a ప్లస్ ఇక్కడ చూడండి x తీసేసి a పెట్టినప్పుడు a మైనస్ a ఎంత వచ్చింది 0 వచ్చింది 0 అంటే ఎనీథింగ్ ఎంత 0 అంటే టోటల్ 0 వచ్చింది 0 ప్లస్ f ఆఫ్ మీ సబ్స్టిట్యూట్ చేసిన ఆల్రెడీ రైట్ సైడ్ ఉంది f ఆఫ్ a కాబట్టి ఫైనల్ గా చూడండి లెఫ్ట్ సైడ్ f ఆఫ్ a ఉంది రైట్ సైడ్ ఉంటుంది f ఆఫ్ a అంటే వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు రిమైండర్ వస్తుంది. ఎప్పుడైతే పర్ఫెక్ట్ డివైజర్ ఉంది అనుకోండి పర్ఫెక్ట్ డివైజర్ ఉన్నప్పుడు కంపల్సరీ ఏమవుతుందంటే ఆ వాల్యూ దాని జీరో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆ వచ్చే వాల్యూ కంపల్సరీ ఏమవుతుంది రిమైండర్ అవుతుంది. ఈ మోడల్ లో మనం సమ్స్ ఉంటాయి సమ్స్ ట్రై చేస్తాం. ఇక్కడ ఫార్ములా మెయిన్ ఫార్ములా ఏంటి డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. ఆ ఫార్ములా కంపల్సరీ మనకి యూజ్ అవుతుంది. అంటే వెరిఫై చేయమంటాడు సార్ వెరిఫై చేయమన్నప్పుడు ఇందులో డివిడెండ్ ఎంత డివైజర్ ఎంత ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే LHS వాల్యూ ఈజ్ ఈక్వల్ టు కంపల్సరీ అవ్వాలి RHS అయితేనే ఆ ఫార్ములా ఏమవుతుంది ప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి దీని మీద కొంచెం మ్యాటర్ ఉంది మ్యాటర్ మనకు అంత యూజ్ ఏం లేదు ఒకసారి చూడండి ఏంటి రిమైండర్ థియరమ్ అంటే ఇప్పుడు చెప్పిన మ్యాటర్ అంతా దీనిలో వస్తుంది చూడండి. ఏముంది ఇక్కడ లెట్ పాలినామియల్ ఫంక్షన్ ది p of x let p of x be any polynomial of degree ఎంత తీసుకుంటా కన్నా of degree greater than or equal to 1 and let
let small a be any real number any real number if p of x is divided by the linear polynomial x minus a then the remainder is p of a మనం చెప్పిన మ్యాటర్ అయితే ఇందాక ఫార్ములా రాసాం కదా ఆ ఫార్ములా వాల్యూ వచ్చిన ఫార్ములా వాల్యూ ఏంటి చూసారా చదివినసారి ఏమన్నట లెట్ p of x అంటే పాలినామియల్ ఏదైతుందో పాలినామియల్ p of x తీసుకున్న తర్వాత ఎలా ఉండాలంట చూడండి ఇక్కడ p ఎనీ పాలినామియల్ అనుకున్నప్పుడు ఆఫ్ డిగ్రీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అంటే డివైడ్ ఏదైతుందో డివైడ్ చేసినప్పుడు అయితే ఈక్వల్ ఉండొచ్చు లేదా ఇదే గ్రేటర్ దాన్ ఉండొచ్చు ఏమన్నాడు ఈక్వల్ టు 1 రెండు కూడా ఈక్వల్ అవ్వచ్చు అండ్ let a be any real number అంటే మనం డివైడ్ చేసినప్పుడు ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం కదా ఆ వాల్యూ కంపల్సరీ ఏ వాల్యూ అవ్వచ్చు రియల్ నెంబర్ అంటే ఇది రూట్ ఉండొచ్చు లేదా ఫ్రాక్షన్ ఉండొచ్చు లేదా నెగటివ్ వాల్యూ అవ్వచ్చు అంటే పాజిటివ్ అంటే నెగటివ్ ఆర్ పాజిటివ్ కానీ రియల్ నెంబర్ కానీ రిలేషన్ నెంబర్ ఏదైనా కూడా ఉంటుంది కాబట్టి రియల్ నెంబర్ ని యూజ్ చేసేసాడు ఇక్కడ ఏమంటే కండిషన్ ఇక్కడ if p of x డివిడెండ్ అయితే బై ద లీనియర్ అంటే ఇది ఓన్లీ x పవర్ ఎంత ఉండాలి 1 ఉండాలి లీనియర్ అంటే ఏంటి x పవర్ ఎంత ఉండాలి 1 ఉండాలి ఆ x పవర్ 1 ఉండాలి ప్లస్ ఇక్కడ మనం తీసుకున్న వాల్యూ ఎంత స్మాల్ a తీసుకున్నాం మరి స్మాల్ a ఏది 0 వాల్యూ అవ్వాలంటే మనకి ఇది x a అంటే x a అంటే ఇది రిమైండర్ డివైడ్ ఎంత అవుతుంది x ఈ ప్లస్ a లెఫ్ట్ పక్కన అవుతుంది మైనస్ a ఇది ఈక్వల్ టు 0 therefore x మైనస్ a అని తీసుకున్నామంటే డివైడర్ ఆ డివైడర్ ఎంత x అవుతుందంట ఇక రిమైండర్ ఎంత అవుతుందంట p of a చెప్పే నేను x ప్లస్ a సబ్స్టిట్యూట్ చేస్తే ఈ p of x వాల్యూ ఏమవుతుంది p of x వాల్యూ ఎంత a therefore ఇది ఏమవుతుంది రిమైండర్ అవుతుంది ఇదంతా ఎక్కడి నుంచి ఈ టర్మ్ నుంచి వచ్చింది ఈ టర్మ్ ఇది ఎంత p of x ఈ డివైడ్ ఎంత x మైనస్ a కోషెంట్ సమ్ వాల్యూ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ప్లస్ రిమైండర్ ఎంత p of a ఈ రిమైండర్ ఏమైంది p of a అయింది ఇక్కడ డివిడెండ్ ఎంత p of x ఇక్కడ డివైడ్ ఎంత x మైనస్ a ఇక్కడ సమ్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి సమ్ టైమ్స్ ఇక్కడ p of x సమ్ p of x స్మాల్ వాడొచ్చు క్యాపిటల్ వాడుకోవచ్చు ఇప్పట్లో మనకి రిమైండర్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అయింది దీని వల్ల ఏంటంటే ఫార్ములాస్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం సార్ మనకి ఇవన్నీ కూడా 4 మార్క్స్ కానీ 2 మార్క్స్ కానీ రావడానికి ఛాన్స్ ఉంది సార్ ఎగ్జామ్స్ చూద్దామా Example 6 divide 3x square plus x minus 1 by x plus 1 ఇక్కడ స్టెప్స్ గట్ట మనకు అంత అవసరం లేదు డైరెక్ట్ గా డివైడ్ చేస్తే సరిపోద్ది ఆ డివైడ్ మనం యూజ్ చేసుకుని సాల్వ్ అంతే తప్ప మనకు అంత ఏ అవసరం లేదు మీరు డైరెక్ట్ మ్యాథ్స్ యూజ్ చేశారు స్టెప్స్ ఏం లేవు చూడండి సార్ మనకి ఇక్కడ డివైడ్ అయినంత ఇక్కడ ఉన్న చూడండి ఇక్కడ డివిడెండ్ ఎంత హైయెస్ట్ వాల్యూ డివిడెండ్ ఇక్కడ పవర్స్ చూసుకోండి ఇక్కడ x పవర్ 1 ఇక్కడ x పవర్ 2 ఉంది అంటే ఏది హైయెస్ట్ ఉందో చూసుకోవాలి కాబట్టి ఇక్కడ ఉన్న వాల్యూ ఏంటి డివిడెండ్ ఎంత 3x square plus x minus 1 ఇక్కడ డివైడ్ ఎంత x plus 1 కాబట్టి రిటర్న్ చేసుకోవచ్చు కాబట్టి డివిడెండ్ is equal to 3x square plus x minus 1 divider x plus 1 మనకు ఆల్రెడీ డివైడ్ చేయడం తెలుసు కాబట్టి అదే ప్రాసెస్ లో డివైడ్ అంతా x plus 1 నెక్స్ట్ 3x square plus x minus 1 చాలా జాగ్రత్తగా చూడాలి ఎందుకంటే ప్రాసెస్ అర్థమైతేనే మనం నెక్స్ట్ స్టెప్ లో కలగలం ఈ ప్రాబ్లం మనకు కొంచెం అవగాహన ఏంటంటే నెక్స్ట్ ప్రాబ్లం ఈజీగా ఉంటుంది చూడండి ఇక్కడ ఫస్ట్ x పవర్ చూడండి ఇక్కడ x ఉంది ఇక్కడ ఎంత ఉంది x స్క్వేర్
ఇక్కడ x ఉంటే x స్క్వేర్ అంటే ఇక్కడ ఇంకా తక్కువ వచ్చింది ఇందువల్ల ఇక్కడ x స్క్వేర్ ఇక్కడేమో x ఏ టర్మ్ తో మల్టిప్లై చేస్తే నీకు x స్క్వేర్ అవుతుంది ఇక్కడ x పవర్ 1 ఇక్కడ x పవర్ 2 ఇంకా ఎంత మిస్ అయింది ఒక పవర్ 1 మిస్ అయింది పవర్ 1 అంటే x పవర్ 1 అంటే ఈ టర్మ్ అది మళ్ళీ x ఏ అందువల్ల x టర్మ్ తోనే ఏం చేయాలి మల్టిప్లై చేయాలి మల్టిప్లై చేస్తున్నాం కానీ ఇక్కడ ఏముంది మరి ఇక్కడ కోఎఫిషియంట్ వాల్యూ ఉంది ఏదైతే నువ్వు x స్క్వేర్ చేద్దామనుకున్నావో x కే ఇంకా బ్యాలెన్స్ x తక్కువ వచ్చిందంటే x అంటే x ఎంత x స్క్వేర్ అందులో x ఇస్తున్నాం మరి x స్క్వేర్ బిఫోర్ ఎంత ఉంది సమ్ 3 అనే కోఎఫిషియంట్ వాల్యూ ఉంది సమ్ 3 అనే కోఎఫిషియంట్ వాల్యూ ఉంది కాబట్టి ఇంకా కాన్స్టెంట్ వాల్యూ కూడా ఏం కావాలి ఇక్కడ 3 1 బై 1 స్టెప్ వేసుకోవాలి ఫస్ట్ x తీసుకోవాలి ఇక్కడ x ఇక్కడ x స్క్వేర్ ఎంత మిస్ అయ్యింది ఇక్కడ x మరి అక్కడ కోఎఫిషియంట్ వాల్యూ ఎంత 3 3 కూడా కావాలి కాబట్టి 3x అనేది ఏమవుతుంది మనకి యూజ్ చేసే కోఎఫిషియంట్ వాల్యూ ఒకసారి చూడండి 3x into 1 3x ఇక్కడ 3x అనేది ఎలా సూటబుల్ గా తీసుకున్నాను ఇలాగా ఇక్కడ x స్క్వేర్ అంటే x మిస్ అయింది అన్నావు ఇంకేంటి ఇక్కడ 3 అనే వాల్యూ కాబట్టి 3 యూజ్ చేసావు 3x into 1 3x into x ముందు మల్టిప్లికేషన్ లో x into 3x చేసినప్పుడు x into x ఎంత x స్క్వేర్ ఇక్కడ ఉన్న కోఎఫిషియంట్ వాల్యూ ఎంత 3 అంటే ఫైనల్ గా నాకు ఎంత వస్తుంది 3x స్క్వేర్ ఇక్కడ మిడిల్ లో ఉన్న సింబల్ ఏంటి ప్లస్ మరి సబ్ట్రాక్షన్ చేస్తాం కదా మనం మరి సబ్ట్రాక్షన్ చేసినప్పుడు మరి ఏమి యూజ్ చేయాలి ఇక్కడ సింబల్స్ చేంజ్ అవుతాయి ఇక్కడ మన ఫ్రాక్షన్ లో ఇప్పుడు కూడా సబ్ట్రాక్షన్ చేస్తాం సబ్ట్రాక్షన్ కాబట్టి సింబల్స్ ప్లస్ ప్లస్ వల్ల ఏమవుతుంది మైనస్ ఇది ప్లస్ ఏమవుతుంది మైనస్ అంటే సబ్ట్రాక్షన్ లో సింబల్ చేంజ్ అవుతుంది ఐడియా ఉండాలి మనకి ఐడియా లేకపోతే ఇలా రాసుకోవాలి ఇది ప్లస్ కాబట్టి ఏమవుతుంది మైనస్ అవుతుంది ఇక్కడ ప్లస్ కాబట్టి ఏమవుతుంది మైనస్ ఇప్పుడు చూడండి 3x స్క్వేర్ ఈ టూ టర్మ్స్ ఏమవుతాయి క్యాన్సిల్ ఇది క్యాన్సిల్ అయింది ఇది ప్లస్ ఇది మైనస్ ఇది ప్లస్ మైనస్ కాబట్టి 3x స్క్వేర్ క్యాన్సిల్ ఎంత 0 రాయి ఇక్కడ క్యాన్సిల్ చేసాం కాబట్టి ఇది 0 రాయట్లేదు ఇక్కడ చూడండి ఇది ప్లస్ x ఇది ఏంటిది మైనస్ x ఇక్కడ బిఫోర్ చూడాలి ఇక ఇది అవసరం లేదు ఇక ఇది ఎప్పుడైతే ప్లస్ సింబల్ మైనస్ కింద చేంజ్ అయిందో ఈ మైనస్ కంటిన్యూ వస్తుంది ఇది ప్లస్ x ఇది మైనస్ 3x ప్లస్ x మైనస్ 3x కాబట్టి 3x లో x క్యాన్సిల్ అవుతే 2x మన 2x సింబల్ ఏంటి మైనస్ ఇందులో సబ్ట్రాక్షన్ చేశాక హైయెస్ట్ వాల్యూ సింబల్ ఇవ్వాలి ఇందులో హైయెస్ట్ ఎంత 3x మరి 3x ఉన్న సింబల్ ఎంత మైనస్ 3x లో x క్యాన్సిల్ అవుతే 2x మరి ఇక్కడ సింబల్ ఎంత మైనస్ ఈసారి కింద తీసుకున్న వాల్యూ ఎంత బ్యాలెన్స్ ఏముంది ఇంకా మైనస్ 1 ఇప్పుడు మళ్ళీ చూడండి సారి ఇక్కడేమో x ఉంది ఇక్కడ ఎంత ఉంది x సరిపోయింది xy సరిపోయింది ఇక కోఎఫిషియంట్ వాల్యూ ఎంత -2 ఇక్కడ x సరిపోయిన తర్వాత ఇక్కడ కోఎఫిషియంట్ వాల్యూ ఎంత ఉంది -2 ఉంది మన మల్టిప్లికేషన్ వాల్యూ ఎంత ఇంకా -2 మరి మైనస్ ఇంటూ ప్లస్ ఎంత -2 1 జా 2 into x 2x దీనికి సింబల్ కూడా ఎంత మైనస్ మనం చేసే మల్టిప్లికేషన్ -2 చేస్తున్నాం -2 into 1 -2 మరి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 into x 2x మనకి ఏంటి సబ్ట్రాక్షన్ కాబట్టి ఇది మైనస్ ఏమవుతుంది ప్లస్ ఇది మైనస్ ఏమవుతుంది ప్లస్ ఇప్పుడు చూడండి ఇది -2x ఇది +2x మరి -2x +2x ఏమవుతుంది క్యాన్సిల్ ఇక్కడ -1 +2 మరి -1 +2 ఎంత అవుతుంది 1 ఆ 1 సింబల్ ఏంటి ప్లస్ కానీ ప్లస్ రిటర్న్ చేయవలసిన మళ్ళీ నేను చెప్పాను ఇప్పుడు చూడండి ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది రిమైండర్ ఎంత వాడు ఏం చెప్తే ఏమంటే డివైడ్ చేయమని తప్ప ఇంకా రిమైండర్ ఇవ్వడం కాబట్టి దీని రిమైండర్ వాల్యూ ఎంత వచ్చింది 1 ఫైనల్ గా మనకి వచ్చింది చూడండి ఇక్కడ x + 1 తో డివైడ్ చేస్తే కోషెంట్ ఎంత వచ్చింది 3x - 2 వచ్చింది రిమైండర్ ఎంత వచ్చింది 1 రాసుకోండి కావాలి ఇక్కడ కోషెంట్ ఈక్వల్ టు ఎంత 3x - 2 అలాగే రిమైండర్ కూడా ఎంత 1 కొంచెం తప్పుగా ఉంటుంది కానీ ఏంటంటే ప్రాబ్లం చేసినప్పుడు 1 బై 1 స్టెప్ చెప్పినప్పుడు చాలా కేర్ఫుల్ గా వినాలి కేర్ఫుల్ గా వింటేనే మనకి ఏమవుతుంది సమ్ ఐడియా వస్తుంది నెక్స్ట్ టర్మ్ చూడమ్మా ఎగ్జాంపుల్ 7 ఏమిచ్చారు ఎగ్జాంపుల్ 7 డివైడ్ the polynomial 2x power 4 minus 4x cube minus 3x minus 1 by x minus 1 by x minus 1 and verify the remainder
verify the remainder with zero of the divisor, with zero of the divisor, with zero of the divisor. చూడండి ఇక్కడ ఇచ్చే సమ్ ఒకసారి రీడ్ చేస్తే ఉంది ఇక్కడ డివైడ్ చేయమన్నాడు. ఏంటి పాలినామియల్ ఎంత 2x పవర్ 4 మైనస్ 4x క్యూబ్ మైనస్ 3x మైనస్ 1 డివైడ్ చేయమన్నాడు. ఏ వాల్యూతో డివైడ్ చేయాలి? x మైనస్ 1 తో డివైడ్ చేయాలి. వచ్చిన తర్వాత ఏం చేయమన్నాడు? వెరిఫై చేయమన్నాడు. ఏం చేయాలి? రిమైండర్ టర్మ్ ఏదైతుందో రిమైండర్ టర్మ్ లో మేము యూజ్ చేసిన కనుక డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్ అన్న ఫార్ములా అప్లై చేసి ఇది రైట్ ఆర్ రాంగ్ చెక్ చేయమన్నాడు. రైట్ ఆర్ రాంగ్ చెక్ చేయాలంటే మనకి ఇక్కడ ఏముండాలి? ముందు ఇందులో డివైజర్ అయితే డివిడెండ్ అంటే చూడాలి. డివిడెండ్ చూడండి ఇక్కడ డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు 2x పవర్ 4 మైనస్ 4x క్యూబ్ మైనస్ 3x మైనస్ 1. మరి డివైజర్ ఎంత? డివైజర్ వాల్యూ ఎంత? x మైనస్ 1. ప్రాసెస్ చూడండి సార్. డివైజర్ x మైనస్ 1 ఇంటూ డివైజర్ x మైనస్ 1 ఇంటూ చూడండి డివిడెండ్ ఎంత? 2x పవర్ 4 మైనస్ 4x క్యూబ్ మైనస్ 3x మైనస్ 1. చూడండి ఇక్కడ ఒకసారి ఇక్కడ x ఉంది, మరి ఇక్కడ ఉంది x పవర్ 4. పవర్ ఎంత మిస్టేక్ ఇక్కడ? ఇది పవర్ 4 అయితే పవర్ ఎంత? 1. పవర్ 4 పవర్ 1 అంటే డిఫరెన్స్ ఎంత? ఇంకా 3 ఉంది అంటే x క్యూబ్. ముందు పవర్ సబ్ట్రాక్షన్ తీసుకోవాలి. ఇక్కడ పవర్ ఏమో x పవర్ 4, ఇక్కడ పవర్ అంటే x పవర్ 1. ఇది x పవర్ 4 ఇది x పవర్ 1 కాబట్టి డిఫరెన్స్ చేస్తే 4 మైనస్ 1 ఎంత? 3 x క్యూబ్ సరిపోయింది. మరి ఇక్కడ కోఎఫిషియంట్ ఎంత ఉందా? ఇక్కడ కోఎఫిషియంట్ వాల్యూ లేదు, కానీ ఇక్కడ కోఎఫిషియంట్ వాల్యూ ఎంత? కోఎఫిషియంట్ వాల్యూ 2 ఉంది కదా. కోఎఫిషియంట్ వాల్యూ 2 ఉంది కాబట్టి ఇక్కడ ఏది యూజ్ చేసుకోవాలి? ఇక్కడ 2 యూజ్ చేసుకోవాలి. ఇక్కడ కోఎఫిషియంట్ వాల్యూ ఏం లేదు, కానీ ఇక్కడ కోఎఫిషియంట్ వాల్యూ ఎంత? 2 ఉంది కాబట్టి మనం యూజ్ చేసే కోఎఫిషియంట్ ఎంత తీసుకోవాలి? కదా 2x క్యూబ్ యూజ్ చేస్తున్నాం. 2x క్యూబ్ ఇంటూ 1 2x క్యూబ్ సింబల్ ఏంటి? మైనస్ 2x క్యూబ్ ఇంటూ x అంటే x ఇంటూ 2x క్యూబ్ చేస్తున్నాం. ఇక్కడ 2 కాన్స్టెంట్ 2 అలా ఉంచండి. x ఇంటూ x క్యూబ్ అంటే అక్కడ x అంటే 3 ఒక x తో మల్టిప్లై చేస్తాం. x ఇంటూ x క్యూబ్ ఎంత అవుతుంది? x పవర్ 4. పవర్స్ యాడ్ అవుతాయి. 1 ప్లస్ 3 పవర్ ఎంత? 1 ప్లస్ 3 పవర్ ఎంత అవుతుంది? 4 అవుతుంది. మన సబ్ట్రాక్షన్ కాబట్టి ఇది ప్లస్ ఏమవుతుంది? మైనస్. ఈ మైనస్ ఏమవుతుంది? ప్లస్. ఇది ప్లస్ మైనస్. ప్లస్ మైనస్ ఏమవుతుంది? క్యాన్సిల్. ప్లస్ మైనస్ ఏమవుతుందా? క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇది మైనస్ ఉంది, ఇక్కడ ఉంది ప్లస్ ఉంది. ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి 4 నుంచి 2 క్యాన్సిల్ అవుతే 2. మరి 2 సింబల్ ఏంటి? మైనస్. హైయెస్ట్ వాల్యూ సింబల్ ఇవ్వాలి. ఇక్కడ 4x క్యూబ్ ఉంది, ఇక్కడ 2x క్యూబ్ ఉంది. మరి 2x క్యూబ్ సింబల్ ఎంత? ప్లస్. ఇది మైనస్. మైనస్ ప్లస్ అంటే ఏంటి? మైనస్ చేయాలి. మరి మైనస్ అయితే 4 నుంచి 2 క్యాన్సిల్ అయితే 2. మరి ఇక్కడ సింబల్ ఏంటి? మైనస్. ఇందుకే ఈ టర్మ్ అది x క్యూబ్ టర్మ్. x క్యూబ్. ఇక్కడ నెక్స్ట్ ఇది ఒక టర్మ్ అయింది కాబట్టి నెక్స్ట్ టర్మ్ గుర్తు. నెక్స్ట్ ఎంత ఉంది? ఇక్కడ -3x. ప్రాసెస్ సేమ్. ఇక్కడ ఉంది x, ఇక్కడ ఉంది x క్యూబ్. ఇక్కడేమో x ఉంది, ఇక్కడ x క్యూబ్ అంటే పవర్ సబ్ట్రాక్షన్ చేస్తే పవర్ ఎంత? ఇక్కడ 3. ఇక్కడ పవర్ ఎంత? 1. 3 నుంచి 1 క్యాన్సిల్ అవుతే 2 అంత x స్క్వేర్. మరి సింబల్ చూడండి, ఇక్కడ సింబల్ ఏముంది? మైనస్. ఇక్కడ ఏముంది సింబల్? మైనస్. ఇక్కడ ఏముంది సింబల్? ప్లస్. x చేసినప్పుడు దీన్ని చూడాలి కాబట్టి ఇదేమో ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. మరి ప్లస్ ఉంటే మైనస్ ఎంత? మైనస్. మరి x కి ముందు ఏమైనా ఉందా నెంబర్? లేదు. కానీ x ఎంత ఉంది? నెంబర్ 2 ఉంది. ఇక్కడేమో ఏమీ లేదు అన్నప్పుడు 1 into 2 ఎంత? 2. ఇప్పుడు మల్టిప్లై చూడండి సారీ. మైనస్ ఇంటూ మైనస్, ఇక్కడ వాల్యూ -1. -1 ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ 1 2 into x స్క్వేర్ 2x స్క్వేర్. 1 2 into x స్క్వేర్ ఎంత? 2x స్క్వేర్. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ x into 2x స్క్వేర్. x into 2x స్క్వేర్. మరి x into 2x స్క్వేర్ 2 ఏంటి? కోఎఫిషియంట్ కాబట్టి ఉంచండి. x into x స్క్వేర్ ఎంత? x క్యూబ్. x into x స్క్వేర్ ఎంత? x క్యూబ్. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ లో ఎలా మల్టిప్లై చేస్తామో చూసుకోవాలి.
ఇక్కడ వేసేటప్పుడు నేను x ఇక్కడ వేసేటప్పుడు కోషంట్ డైరెక్ట్ వేయలేదే ముందు ఇక్కడ చూసుకోమన్నాను ఇక్కడ x ఉంది ఇక్కడ x క్యూబ్ ఉంది x క్యూబ్ అంటే డిఫరెన్స్ ఎంత 3 లో 1 క్యాన్సిల్ అవుతే 3 లో 1 క్యాన్సిల్ ఎంత అవుతుంది 2 అవుతుంది అందువల్ల ఏమవుతుంది ఇక్కడ x స్క్వేర్ x into x స్క్వేర్ కాబట్టి ఇక్కడ x into x క్యూబ్ డిఫరెన్స్ ఎంత x స్క్వేర్ ఉంది ఇక్కడ కోషంట్ ఎంత -2 అప్లై చేశాను చూడండి ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ అయింది 1 into 2x స్క్వేర్ 2x స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ x into 2x స్క్వేర్ ఎంత 2x క్యూబ్ సబ్ట్రాక్షన్ చేయాలి ఇది మైనస్ ఏమవుతుంది ప్లస్ ఇది ప్లస్ ఏమవుతుంది మైనస్ ఇప్పుడు చూడండి పైన ప్లస్ ఉంది కింద ఉంది మైనస్ ఉంది మైనస్ ప్లస్ ఉంది 2x క్యూబ్ 2x స్క్వేర్ ఈ 2 వాల్యూస్ ఏమవుతాయి క్యాన్సిల్ ఎందుకు క్యాన్సిల్ అయింది పైన మైనస్ ఉంది కింద ప్లస్ ఉంది పైన మైనస్ కింద ప్లస్ ఉంది కాబట్టి ఏమవుతుంది క్యాన్సిల్ అవుతాయి నెక్స్ట్ చూడండి సార్ ఇది x స్క్వేర్ టర్మ్ క్యాన్సిల్ చేయడం లేదు ఇదేమో x స్క్వేర్ ఇదేమో x అందువల్ల ఇక్కడ x స్క్వేర్ అని ఉన్నాయా x స్క్వేర్ టర్మ్ లేదు ఇక్కడ x స్క్వేర్ టర్మ్ లేదు కాబట్టి x స్క్వేర్ టర్మ్ అంటే సింబల్ -2x స్క్వేర్ -2x స్క్వేర్ ఇక్కడ x ఎంత -3x ఇక్కడ తీసుకోవాల్సిన పని లేదు ఎందుకు తీసుకోవాలంటే పైన ఎవరైనా ఉంటే తీసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి కింద తీసుకోవాల్సిన పని లేదు తీసుకున్న పర్లేదు వేసుకోపోయిన పర్లేదు ఇక్కడ చూడండి సార్ ఇక్కడ x స్క్వేర్ ఉంది మరి ఇక్కడ ఎంత ఉంది x ఇంటూ ఇక్కడ x స్క్వేర్ అవ్వాలంటే ఇక్కడ పవర్ ఎంత 1 ఇక్కడ పవర్ ఎంత 2 1 ఎంత 2 1 ఎంత 1 ఆ 1 అంటే x పవర్ ఎంత x పవర్ ఎంత అవుతుంది x మరి ఇక్కడ కోఎఫిషియంట్ అంటే ఇది -2 ఇక్కడ ఎంత ఉంది నెంబర్ ఇక్కడ ఏ నెంబర్ లేదు ఇక్కడ -2 ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుంది దీని -2 మల్టిప్లికేషన్ చేయండి -2 ఇంటూ కాబట్టి చూడండి సార్ మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 2x 1 ఇంటూ 2x ఎంత 2x నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ ఇక్కడ x ఇంటూ x స్క్వేర్ దాని ముందు ఎంత ఉంది నెంబర్ 2x స్క్వేర్ నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేద్దాం చూడండి సార్ సింబల్ ఏమంటే ఇక్కడ మైనస్ ఏమవుతుంది ప్లస్ ఇది ప్లస్ అంటే ఏమవుతుంది మైనస్ ఇది -2x స్క్వేర్ ఇది +2x స్క్వేర్ మైనస్ ప్లస్ అంటే క్యాన్సిల్ అవుతాయి ఎందుకంటే సేమ్ టర్మ్స్ కాబట్టి సేమ్ టర్మ్స్ అంటే 2x స్క్వేర్ 2x స్క్వేర్ 2x స్క్వేర్ 2x స్క్వేర్ ఉంది కాబట్టి ఇది మైనస్ ప్లస్ ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది ఫైనల్ గా మనకి ఏమవుతుంది -3x -2x మరి -3x -2x సేమ్ సింబల్స్ ఆల్వేస్ ఇది నెగటివ్ టర్మ్స్ ఇది నెగటివ్ కాబట్టి 2 నెగటివ్స్ ఏమవుతాయి యాడ్ అవుతాయి యాడ్ చేసి మళ్ళీ మైనస్ 2 సింబల్స్ ఏమవుతుంది ఇక్కడ మైనస్ కాబట్టి ఎడిషన్ చేస్తే -3x 2x ఎడిషన్ చేస్తే ఎంత 5x 3x కి 2x ఎడిషన్ చేస్తే ఎంత 5x ఎందుకు ఎడిషన్ చేశాను ఇది మైనస్ కాబట్టి రెండు నెగటివ్ కాబట్టి ఎడిషన్ చేసి మైనస్ చేయాలి 3 టర్మ్స్ 2 టర్మ్స్ ఎడిషన్ చేస్తే ఎంత 5 ఇక్కడ టర్మ్ ఇది x ఇక్కడ చూడండి బ్యాలెన్స్ ఎంత ఉంది ఇక్కడ -1 ఇప్పుడు చూడండి సార్ x సరిపోయింది దాని ఇంకోటి ఎంత ఉంది -5 ఇక్కడ ఉందా లేదు అందువల్ల ఎంత లాస్ట్ -5 ఇప్పుడు మైనస్ తో బయట చేద్దాం మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 5 1 5 మైనస్ ఇంటూ ప్లస్ -5 ఇంటూ x 5x ఫస్ట్ సబ్ట్రాక్షన్ చేసినప్పుడు మైనస్ ఉండగానే అవుతుంది ప్లస్ ఈ ప్లస్ ఉంటే అవుతుంది మైనస్ ఈ 2 టర్మ్స్ ఏమవుతాయి క్యాన్సిల్ ఎందుకు క్యాన్సిల్ అయింది ఇది -5x ఇదేమో +5x చాలా మంది ఏంటంటే ఈ సింబల్స్ మార్చుకుని చేస్తారు సింబల్స్ మార్చుకుని చేయడం వల్ల ఏమవుతుందంటే రాంగ్ వస్తుంది ఎందుకు వస్తుందంటే క్యాన్సిల్ అనేది బాగా ఉంటుంది ఇలా ఎడిషన్ చేసేటప్పుడు కానీ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు కానీ కొంచెం కన్ఫ్యూజ్ అయితే వాల్యూస్ చేంజ్ అయిపోతాయి అందుకే మనం ఏం చేయాలి సబ్ట్రాక్షన్ చేసే వాల్యూస్ అన్ని కూడా మారుతాయి కాబట్టి ఇది మైనస్ ప్లస్ ఏమేంటి మైనస్ ఇక్కడ మైనస్ అంటే ప్లస్ చేసాను ప్లస్ అంటే మైనస్ ఇక్కడ మైనస్ ఉంది ఏమైంది ప్లస్ అయింది ఇక్కడ ప్లస్ అంటే ఏమైంది మైనస్ ఇప్పుడు చూడండి ఇది -5x + 5x క్యాన్సిల్ అయింది ఇది -1 ఇది -5 -1 -5 ఎంత -1 -5 ఎంత -6 దీని రిమైండర్ ఎంత వచ్చింది రిమైండర్ ఎంత -6 అదే వెరిఫై చేయమన్నాడు కదా వెరిఫై చేస్తారు రిమైండర్ చేయండి చూడండి సార్ వెరిఫై dividend is equal to divisor into quotient plus remainder. ఇది మన ఫార్ములా ఈ ఫార్ములాలో డివిడెండ్ ఎంత డివిడెండ్ వాల్యూ ఎంత 2x పవర్ 4
minus 4x cube minus 3x minus 1 is equal to divided anta x minus 1 divided anta ikkada x minus 1 x minus 1 into quotient anta quotient value చేయమని వస్తుంది రైట్ సైడ్ 2x cube minus 2x square minus 2x minus 5 లాస్ట్ రిమైండర్ ప్లస్ రిమైండర్ అంతా minus 6 వాల్యూ సబ్స్టిట్యూషన్ లెఫ్ట్ సైడ్ చేంజ్ ఉండదు ఎందుకు ఉండదు ఓన్లీ వన్ పాలినామియల్ కాబట్టి దాని చేంజ్ ఉండదు అందులో ఈ వాల్యూ అలా రిపీట్ అవుతూ ఉంటుంది ఇంకా రైట్ సైడ్ చూడండి సారీ ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది ఈ మల్టిప్లికేషన్ అయితే ఎడిషన్ ఉంది ముందు మల్టిప్లికేషన్ చేద్దాం మరి ఇక్కడ మల్టిప్లికేషన్ ఏమో చెప్తున్నాడు ఫస్ట్ వాల్యూ ఎంత x ఈ ఫస్ట్ వాల్యూ x తో ఇక్కడ టాట్ వాల్యూ మల్టిప్లై చేయండి అందులో x into 2x cube minus 2x square minus 2x minus 5 ఇది రాని వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళు డైరెక్ట్ చేసేసుకుంటే కావాలి నెక్స్ట్ ఎంత -1 into 2x cube minus 2x square minus 2x minus 5 ఇక లాస్ట్ ఏముంది ఇంకా రిమైండర్ ప్లస్ ఇంటూ మైనస్ -6 ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయండి మల్టిప్లికేషన్ చేసినప్పుడు x into x cube ఎంత x power 4 x into x cube ఎంత x power 4 దాని ముందు నెంబర్ ఎంత ఉంది 2 minus 2 into x into x square x cube next plus into minus 2 into x into x square minus x into 5x x into 5 ఎంత 5x next -1 తో -1 చేసినప్పుడు సింబల్ మార్చండి minus into plus minus 2x cube minus into minus plus 2x square minus into minus plus 2x minus into minus plus 5 ఇక లాస్ట్ ఎంత ఉంది ఇక్కడ -6 ఇప్పుడు ఇందులో క్యాన్సిల్ టర్మ్స్ ఏంటంటే ఇది 2x పవర్ 4 అలా ఉంటుంది ఇది -2x క్యూబ్ ఇది -2x క్యూబ్ -2x క్యూబ్ చూడండి ఇక్కడ x క్యూబ్ టర్మ్ ఇది x క్యూబ్ టర్మ్ ఇక్కడ ఎంత ఉంది -2 ఇక్కడ కూడా ఎంత ఉంది -2 -2 ప్లస్ -2 ఎంత -4 -2 ప్లస్ -2 ఎంత -4 టర్మ్ ఏంటిది x క్యూబ్ ఇక్కడ ప్లస్ ఉంది 2x స్క్వేర్ ఇదంతా మైనస్ ఇది ప్లస్ మైనస్ కాబట్టి ఏమైంది క్యాన్సిల్ వాల్యూ ఈక్వల్ 2x స్క్వేర్ కానీ సింబల్ ఏంటి ప్లస్ ఇక్కడ సింబల్ ఏంటి మైనస్ ప్లస్ మైనస్ ఉంది కానీ ఏంటి క్యాన్సిల్ అయింది x స్క్వేర్ కానీ కూడా క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ చూడండి ఇది -5x ఇదేమో +2x ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంది కాబట్టి 5 టర్మ్స్ లో 2 టర్మ్స్ క్యాన్సిల్ అంటే 3 సింబల్ ఏంటి మైనస్ ఇది 6 లో 5 పోతే 1 సింబల్ ఏంటి మైనస్ ఫైనల్ చూడండి లెఫ్ట్ సైడ్ వాల్యూ రైట్ సైడ్ వాల్యూ ఉంది ఏ పదం ఉందో చూడండి 2x పవర్ 4 4x క్యూబ్ 3x 1 ఇలా ఏ పదం ఉంటేనే అది వెరిఫై అయినట్టు వెరిఫై హెన్స్ వెరిఫైడ్ నెక్స్ట్ అంటున్నామా ఇక్కడ హెడ్డింగ్ పెట్టుకోండి ఏం చేస్తున్నాం వెరిఫికేషన్ ఏం చేస్తూ ఉంటాం కదా వెరిఫికేషన్ నెక్స్ట్ అంటున్నాం నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చారు చూడండి సార్ ఎగ్జాంపుల్ 8 ఏంటంటే ఫైండ్ ద రిమైండర్ when x cube plus 1 divided by x plus 1
ఏ ఫార్మ్ అయినా కూడా మనం చేయాల్సిన పని ఏంటి, వాడు ఇచ్చిన ప్రాబ్లం ఏదంతా చూసుకోవడం, దాన్ని బట్టి డివైడ్ చేయడం మనకి అలవాటు అవ్వాలి. ప్రాబ్లం బట్టి మనకి ఏమనుకోండి, ఇక్కడ వాడు ఇచ్చింది రిమైండర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫైండ్ ద రిమైండర్ x క్యూబ్ ప్లస్ 1 అన్నాడు. ముందు మనం తీసుకోవాలి పాలినామియల్ తీసుకోండి. గివెన్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ ప్లస్ 1 పాలినామియల్ తీసుకున్నాం. వాడు అడిగింది ఏంటి, డివైడ్ చేయాలంటే x ప్లస్ 1 తో. అయితే చాలా లాంగ్ ప్రాసెస్ అవుతుంది. మరి లాంగ్ ప్రాసెస్ ని షార్ట్ కట్ చేయాలంటే దీని యొక్క జీరో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, అక్కడ మనకి ఏమొస్తుంది, రిమైండర్ వస్తుంది. అందులో చూడండి సార్, దట్ జీరో ఆఫ్ దేని జీరో కావాలి, ఏదైతే డివైడ్ చేస్తామో అది, ఆ డివైడ్ యొక్క జీరో వాల్యూ కావాలి. ద జీరో ఆఫ్ x ప్లస్ 1 దట్ ఇంప్లైస్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో x ని కూడా ఎంత అవుతుంది, -1. అంటే ద జీరో ఆఫ్ x ప్లస్ 1 ఈజ్ ఏమవుతుంది చూడండి సరే. therefore జీరో ఆఫ్ x ప్లస్ 1 ఈజ్ ఎంత, x ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ గా రాసింది -1. therefore జీరో ఆఫ్ x ప్లస్ 1 ఈజ్ ఎంత వచ్చింది మనకి, -1 వచ్చింది. జీరో ఆఫ్ x ప్లస్ 1 ఈజ్ మైనస్ వచ్చిందంటే సబ్స్టిట్యూషన్ వాల్యూ ఎంత, సబ్స్టిట్యూషన్ వాల్యూ -1 సబ్స్టిట్యూట్ చేయండి. దానికి ఏం ఇచ్చేది, బై రిమైండర్ థీరం. బై రిమైండర్ థీరం ఏం చెప్తుంది, ఏదైతే రిమైండర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నావో ఆ వాల్యూ కావాలంటే వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఏంటి వాల్యూ, పుట్ x ఈజ్ ఈక్వల్ టు -1 ఇన్ p ఆఫ్ x. put x is equal to -1 in p of x అని రాసినా పర్లేదు, లేదా సింపుల్ గా రీప్లేస్ x by -1, రీప్లేస్ x by -1 అని రిటర్న్ చేసినా పర్లేదు. టూ మెథడ్స్ ఉన్నాయి. ఒకటి put x is equal to -1 in p of x అని రాసినా ఒకటే, లేదా రీప్లేస్ x by -1, రీప్లేస్ x by -1 రాసినా ఒకటే మెథడ్ వస్తుంది. ఒకసారి చూడండి, p of -1 is equal to మనకి ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత, -1. x ప్లస్ ఇక్కడ x అంటే x వచ్చింది, మరి ఇక్కడ x ప్లస్ వాల్యూ ఎంత, -1. ఇక్కడ కూడా -1 వేస్తే -1 పవర్ ఎంత, 3 ప్లస్ 1. మరి -1 హోల్ క్యూబ్ ఎంత, మైనస్ ని 3 టైమ్స్ పంపిస్తే వస్తుంది, మళ్ళీ మైనస్ ఎందుకు చూడండి సార్, మైనస్ ని 3 టైమ్స్ ఇంకా -1 ఇంటూ -1 ఇంటూ -1 వేసాం. మరి మైనస్ ఇంటూ మైనస్ ఎంత, ప్లస్. మరి ప్లస్ ఇంటూ మైనస్ ఎంత, మైనస్. అంటే ఫైనల్ గా ఏమవుతుంది ఆన్సర్, మైనస్ వచ్చింది, మైనస్ వేసాం. 1 1 jar 1 1 1 jar 1 అంటే ఫైనల్ గా ఎంత వచ్చింది, 1 వచ్చింది, ప్లస్ 1. మరి 1 మైనస్ 1 ఎంత, 0. 1 మైనస్ 1 ఎంత, 0. మరి 1 మైనస్ 1 వాల్యూ 0 కాబట్టి therefore రిమైండర్ చూడండి p ఆఫ్ -1. therefore రిమైండర్ తెలిసింది, రిమైండర్ p ఆఫ్ -1 ఈక్వల్ ఎంత, 0 కి ఎక్కువ అయింది. అదే రిమైండర్. నేను రిమైండర్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు రిమైండర్ అంటే ఎక్కడ వస్తుంది, ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తేనే వచ్చింది కాబట్టి therefore రిమైండర్ వాల్యూ వస్తుంది 0. ఇది 0 అంటే ఇది పర్ఫెక్ట్ ఫ్యాక్టర్. ఇది x ప్లస్ 1 అనేది ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ x క్యూబ్ ప్లస్ 1. x plus 1 is a factor of x cube plus 1. అందులో x plus 1 అనేది x cube plus 1 కి ఫ్యాక్టర్ కాబట్టి ఎవరి ఫ్యాక్టర్ తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది, 0. ఫ్యాక్టర్ వాల్యూ తో డివైడ్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత, 0 వస్తుంది. కాబట్టి ఫైనల్ గా రిమైండర్ ఎంత వచ్చింది, 0 వచ్చింది. ఇప్పుడు లాస్ట్ మనం రాసుకోవాల్సింది రిమైండర్ ఈక్వల్ టు 0. రిమైండర్ ఈక్వల్ ఎంత, 0. నెక్స్ట్ సమ్ చూడమ్మా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 9. ఎగ్జాంపుల్ 9 చెప్తే చెక్ వెదర్ x minus 2 is a factor of x cube minus 2x square minus 5x plus 1. x cube minus 2x square minus 5x plus 1 అనేది ఏంటి, ఫ్యాక్టర్ ప్రూవ్ చేయమన్నాడు. ప్రూవ్ చేయమంటే ఏంటి, డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే నీకు వస్తుంది రిమైండర్ ఎంత రావాలి, 0 రావాలి. బట్ ఫ్యాక్టర్ అన్నాడు, ఫ్యాక్టర్ అంటే కంపల్సరీ ఏమవ్వాలి, 0 అవ్వాలి. ఫ్యాక్టర్ అన్న ప్రతి వాల్యూ కంపల్సరీ ఏమన్నా ఆన్సర్ రిమైండర్ వాల్యూ 0 రావాలి. కాబట్టి రిమైండర్ మోడల్ చేయండి. రిమైండర్ మోడల్ చేస్తే ఏమవుతుంది చూడండి సరే. given p of x is equal to x cube minus 2x square minus 5x plus 1.
ఫ్యాక్టర్ ఇది కూడా ఎంత x minus 2 ఫ్యాక్టర్ x minus 2 అన్నా కాబట్టి therefore 0 of x minus 2 therefore x minus 2 is equal to 0 that implies x is equal to ఎంత 2 ఫ్యాక్టర్ అంటే ప్రతి వాల్యూ కంపల్సరీ అవుతుంది ఇది ఈక్వల్ టు 0 ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే నీకు ఏం ఉండాలి 0 వాల్యూ కావాలి 0 వాల్యూ కావాలంటే ఇది ఈక్వల్ టు 0 ఫ్యాక్టర్ అనేది కానీ ఏదైనా డివైజర్ కానీ ఆ వాల్యూ కావాలనుకున్నప్పుడు ఏం చేయాలి ఇది ఈక్వల్ టు 0 చేయాలి ఈ ఈక్వల్ టు 0 చేస్తే ఇది -2 ఈ -2 రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది +2 దేర్ x వాల్యూ వచ్చింది కాబట్టి మనం సబ్స్టిట్యూట్ చేయాలి ఎందుకు సబ్స్టిట్యూట్ చేయాలి పుట్ x is equal to 2 in p of x put x is equal to in p of x చేస్తే వస్తుంది చూడండి సార్ p of 2 is equal to ఇక్కడ 2 వేస్తే 2 క్యూబ్ మైనస్ 2 into 2 స్క్వేర్ మైనస్ 5 into 2 ప్లస్ 1 2 క్యూబ్ అంటే ఎంత 2 into 2 into 2 అంటే 2 to the 4 4 to the ఎంత 8 మైనస్ 2 స్క్వేర్ 2 స్క్వేర్ అంటే 2 to the 4 మరి 2 to the 4 అయితే 4 to the ఎంత అవుతుంది ఇక్కడ లాజిక్ వాడాలి ఇక్కడ ఏమో 2 2 ఉన్నాయి ఇక్కడ 2 ఒకటి ఉంది మొత్తం 2 ప్లస్ 1 అంటే 3 అంటే 2 క్యూబే 2 to the 4 వచ్చింది 4 to the ఎంత 8 మైనస్ 5 to the ఎంత 10 ప్లస్ 1 ఇక్కడ 8 నుంచి 8 క్యాన్సిల్ అవుతుంది ప్లస్ 8 మైనస్ 8 ప్లస్ 8 మైనస్ 8 క్యాన్సిల్ అవుతుంది 0 కా ఇంకా ఫైనల్ ఇక్కడ ఉంది -10 ప్లస్ 1 -10 ప్లస్ 1 ఎంత -9 అంటే చూడండి ఇక్కడ p of 2 వాల్యూ వచ్చింది -2 మరి p of 2 వాల్యూ -2 వచ్చిందంటే 0 వస్తేనే ఫ్యాక్టర్ 0 వస్తేనే ఫ్యాక్టర్ కానీ 0 వచ్చిందా రాలేదు అంటే ఇది నాట్ ఈక్వల్ టు 0 అంటే p of 2 is not equal to 0 p of 2 is not equal to 0 అయితే ఏమవుతుంది therefore x minus 2 is not a factor of 2x cube is not a factor of x cube minus 2x square minus 5x plus 1 ఫ్యాక్టర్ రావాలంటే రిమైండర్ ఎంత రావాలి 0 రావాలి కానీ 0 వచ్చిందా -9 వచ్చింది -9 అంటే నాట్ ఈక్వల్ 0 నాట్ ఈక్వల్ 0 వచ్చింది కాబట్టి ఈ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ x క్యూబ్ minus 2x square minus 5x plus 1 ఒక్కసారి చూడండి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకి ఇది 4 ఉంది ఇక్కడ ఒకసారి చూడండి ఇక్కడ ఇది x క్యూబ్ minus 2x square minus 5x plus 4 ఉంది ఇక్కడ 4 అన్నాడు కాబట్టి 4 యూజ్ చేస్తాం 1 యూజ్ చేసాం ఇక్కడ 1 కాదు 4 యూజ్ చేయండి 4 ఇక్కడ 1 యూజ్ చేసాం 1 కాదు ఇక్కడ ఏంటంటే ఈక్వేషన్ x క్యూబ్ minus 2x square minus 5x plus 4 ఉంది అందులో 4 యూజ్ చేస్తే ఇక్కడ వస్తుంది 10 నుంచి 4 క్యాన్సిల్ అంతా 6 వాటిని రిమైండర్ రొటేట్ చేయడం రిమైండర్ రొటేట్ రాయండి ఇంకా మిగతా రాయట్లేదు వాడు రిమైండర్ అన్నాడు చెక్ లేదా రిమైండర్ చెక్ ఫ్యాక్టర్ అయితే ఎంత అన్నది రిమైండర్ అడిగాడు రిమైండర్ వస్తే సరిపోతుంది ఈ మ్యాటర్ అవసరం లేదు ఓన్లీ డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ అడిగాడు కాబట్టి రేపు రిమైండర్ ఇది కూడా ఎంత -6 అది ఫ్యాక్టర్ కాదు అడగలేదు ఇక్కడ చెక్ బేదార్ అన్నాడు ఇది ఫ్యాక్టర్ అయితే ఏమవుతుంది రిమైండర్ ఎంత వస్తుంది అడిగాడు అందులో లాస్ట్ లో రాస్తున్నప్పుడు మ్యాటర్ రాసుకోండి మీకు అర్థమవుతుంది మన టెక్స్ట్ బుక్ ఇచ్చింది కాబట్టి మ్యాటర్ లో ఒకసారి నేను చెప్పిన మ్యాటర్ ఏంటంటే యాడ్ ద రిమైండర్ ఏమైంది 0 అయిందా అవలేదు కాబట్టి యాడ్ ద రిమైండర్ is not equal to 0 is not equal to 0 అంటే రిమైండర్ నాట్ ఈక్వల్ 0 అయింది కాబట్టి ఏమవుతుంది देखो the polynomial x minus 2 is not a factor of the given polynomial నేను రాసిన మ్యాటర్ చేస్తున్నా బాలేదు factor of the given polynomial ఏంటది x cube minus 2x square minus 5x plus 4 సింపుల్ గా మ్యాథ్ అయితే ఎలా రాసుకోవచ్చు అని చెప్పాను దీని గురించి ఆలోచించకుండా ఈ నాట్ ఈక్వల్ 0 రాయొచ్చు ఇక్కడ ఈ మ్యాథ్ అంతా రాయకుండా సింపుల్ గా రాయొచ్చు ఇక్కడ ఈ నాట్ ఈక్వల్ 0 రాయొచ్చు దాని మ్యాథ్ సరిపోయినట్టు నెక్స్ట్ ఏంటి ద గివెన్ పాలినామియల్ ఇక్కడ x - 2 ఈ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్
p of x అని రాసాను. p of x అంటే ఏమంట గివెన్ పాలినామియల్. మ్యాటర్ కావాలంటే క్లియర్ గా రాసుకోండి. లేదా సింపుల్ గా x minus t నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p of x అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడమ్మా. నెక్స్ట్ చూడమ్మా సార్. ఎగ్జాంపుల్ 10. ఎగ్జాంపుల్ 10 ఏముందంటే చెక్ వెదర్ the polynomial p of y is equal to 4y cube plus 4y square minus y minus 1 is a multiple of 2y plus 1 is a multiple of 2y plus 1. మల్టిపుల్ అంటే ఏంటి? అది ఫ్యాక్టరే, అంటే దాని మల్టిప్లికేషన్ లో వాల్యూ ఉండాలి కాబట్టి మల్టిపుల్ మోడల్ లో చేయాలి. మరి మల్టిపుల్ మోడల్ లో చేయండి, జీరో వాల్యూ ఫైండ్ చేసి దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి చూడండి సార్. ఇక్కడ గివెన్ చూడండి, ఇక్కడ గివెన్ ఎంత p of y is equal to 4y cube plus 4y square minus y minus 1. బట్ మల్టిపుల్ అంటే ఫ్యాక్టరే, కాబట్టి మల్టిపుల్ ఇది ఎంత 2y plus 1. మల్టిపుల్ 2y plus 1 కాబట్టి మల్టిపుల్ వాల్యూ ఈక్వల్ ఎంత అవుతుంది 0. ఫ్యాక్టర్ అంటే కంపల్సరీ అవుతుంది ఈక్వల్ టు 0. ఫ్యాక్టర్ వాల్యూ ఫైండ్ చేయాలంటే ఈక్వల్ టు 0 చేయాలి కాబట్టి therefore 2y is equal to plus 1 రైట్ సైడ్ ఎంత అవుతుంది -1. therefore y is equal to ఇది మల్టిప్లై రైట్ సైడ్ ఎంత అవుతుంది డివైడ్, అంటే y is equal ఎంత -1/2. ఈ వాల్యూ దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి పుట్ y is equal to -1/2 in p of y. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చూడమ్మా, p of y వాల్యూ ఎంత -1/2 is equal to 4 into -1/2 whole cube plus 4 into -1/2 whole square minus half -1/2 minus 1. సబ్స్టిట్యూషన్ చాలా ఇంపార్టెంట్, మెయిన్ అది ఇంపార్టెంట్ కదా. 4 into ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ని క్యూబ్ చేస్తున్నాం. మైనస్ ని క్యూబ్ చేస్తే 3 టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తే అవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, అంటే ఎగైన్ అవుతుంది మైనస్ అవుతుంది. 3 టైమ్స్ మల్టిప్లికేషన్ లో మళ్ళీ మైనస్ ఎక్కడ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అయింది, ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్ అవుతుంది. 1 క్యూబ్ ఎంత 1, 2 క్యూబ్ ఎంత అవుతుంది 8. నెక్స్ట్ ప్లస్ 4 ఇంటూ మైనస్ స్క్వేర్ చేసాం, మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్, 1 స్క్వేర్ ఎంత 1, 2 స్క్వేర్ ఎంత 4, మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 1/2 minus 1. ఇక్కడ చూడండి సార్, 4 టైం 8 టైం క్యాన్సిల్ అవుతుంది 2 టైం, ఈ 4 4 లో క్యాన్సిల్ అయింది. ఇది ఫైనల్ గా వచ్చింది చూడమ్మా, 4 10 టైం 2 టైం కాబట్టి ఫైనల్ గా వచ్చింది -1/2. ఇది వచ్చింది ఇక్కడ -1/2 ప్లస్ ఇక్కడ ఎంత వచ్చింది 1, ఇక్కడ చూడండి ప్లస్ 1/2 లాస్ట్ ఎంత ఉంది -1. ఇక్కడ చూడమ్మా ఇది -1/2 ఇది +1/2, ఈ 2 వాల్యూస్ ఏమని క్యాన్సిల్, ఇది +1 ఇది -1, ఈ 2 వాల్యూస్ కూడా ఏమని క్యాన్సిల్. ఫైనల్ గా వచ్చిన ఆన్సర్ 0. అంటే ఇదేంటి మల్టిపుల్ కాబట్టి కంపల్సరీ 0 వచ్చింది, ఫ్యాక్టర్ వేరు మల్టిపుల్ వేరు. అందువల్ల ఈతో ఇక్కడ మనకి ఏమైంది ఎగ్జాంపుల్ 10 ఇక్కడతో కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం.